మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 2024-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, వార్షిక బడ్జెట్ సందర్భంగా సభలో డిబేట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా కౌన్సిల్లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు వారి ప్రసంగాలు చూసినట్లయితే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అపారమైన అనుభవము, రామకృష్ణుడు గారికి అపారమైన అనుభవము, పయ్యావుల కేశవ్ గారికి అనుభవం. అయినా ఆ డిబేట్లో ఎస్పెషలీ సభలో, అంటే ఇదేం పొలిటికల్ స్పీచ్ కూడా కాదు, సభలో వాళ్ళ ప్రసంగం చూస్తే ఇప్పుడు 3 రకాలండి. ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ రిటారిక్, రెండవది రెస్పాన్సిబుల్గా పొలిటికల్ స్పీచెస్, మూడవది ఫ్యాక్ట్స్ సభలో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డులో పోతుంది. అయినా కూడా చూడండి, గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం, స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఓకే, ఇప్పటికీ తేలింది 9,74,556 కోట్ల అప్పులు. తవ్వితే ఇంకెంత ఉంటాయో. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత 5 ఏళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. 2018-19 నాటికి 13.5% ఉన్న గ్రోత్ రేటు 2023-24 నాటికి 10.6% తగ్గింది. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తారనమాట, 1995లో సీఎం అవ్వకముందు ఏడాది పాటు ఆర్థిక శాఖ మంత్రిగా చేశాను. అంటే తనకు ఆర్థిక శాఖ మంత్రిగా అనుభవం ఉందని కూడా తానే చెప్తున్నారు. గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం అంట. చెప్తాను ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత అప్పులు చేసినారనేది. స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలైనాయో అవన్నీ కూడా డీబీటీ ద్వారా. అంటే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కులము చూడము, మతము చూడము, పార్టీ కూడా చూడము. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి? డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి. మళ్ళీ ఇక దీంట్లో స్కామ్ ఎక్కడుంది? ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన త్రూ డీబీటీ వస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో స్కామ్ ఎక్కడుంది? వృద్ధాప్య పెన్షను డైరెక్ట్ బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? అమ్మఒడి బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? చేయూత బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? ఏదన్నా చూడండి, ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు, స్కామ్ ఎక్కడుంది? డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది. ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉందనేది అకౌంట్లో వస్తుంది, ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది. ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుందండి? 1 కోటి రూపాయలు పోయిందంటే 1 కోటి రూపాయలు బ్యాంకు ద్వారా పోతుంది, ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుంది అని. ఇప్పటికి తేలింది 9,74,556 కోట్లు. అంటే ఫిగర్ కూడా ఎట్లా అంటే ఎవరన్నా చూస్తే ఎంత చక్కగా, చాలా కరెక్ట్గా బాటా ఫిగర్ మాదిరి 899 రూపాయలు అంటే చాలా కరెక్ట్ ఫిగర్ అనేటట్లుగా ఫిగరు. ఎంత అన్యాయంగా అండి రామరామ. అయితే ఒక్కటి, పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రము అసలు లేపేదానికి అవుతుందా అని పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా 14 లక్షల కోట్లను ఒకసారి, 13 లక్షల కోట్లను ఒకసారి, 12.5 లక్షల కోట్లను ఒకసారి, 11 లక్షల కోట్లను ఒకసారి, 10 లక్షల కోట్లను ఒకసారి, 9,74,566 కోట్లను ఒకసారి, పదే మీ లెక్కలే చూద్దాం.
ఇది ఏ లెక్కలు కూడా ఇప్పుడు మీరు 6 నెలలు అయింది కదండి వచ్చి, మీ లెక్కలు కాగు లెక్కలే చూద్దాం. ఇప్పుడు మీరు కంప్లీట్ కమాండ్లో ఉన్నారు కదా, కంట్రోల్లో ఉన్నారు కదా, స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉంది కదా, మీరు ప్రజెంట్ చేసిన బడ్జెటే కదా. ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? తేలింది 9,74,556 కోట్ల అప్పులు. తవ్వితే ఇంకెంత ఉంటాయో. 6 నెలలు చాలదండి తవ్వేదానికి. ఏముంటుందండి దాంట్లో తవ్వేదానికి? ప్రభుత్వ అకౌంటు అప్ టు డేట్ అవుతుంది. ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ అకౌంటు మీరే కాకుండా కాగు వాళ్ళు చేస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు? కాగు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్. మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు. నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తున్నారు నెల నెల. ఇంకా తొవ్వేది ఏముంటుందండి? కార్పొరేషన్లు మీ చేతుల్లోనే కదండి కార్పొరేషన్లు ఉండేది. ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి, అన్నీ కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి. 6 నెలలు కావాలండి. ఏముంటుందండి తవ్వేదానికి? అదేమన్నా గండికోట రహస్యమో మెకనాస్ గోల్డా లోపల భూమి లోపల ఉంటే తోగి కనుక్కుండేదానికి? అకౌంట్స్ బుక్స్ ఇంతకుముందున్న పుస్తకాలు ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. ఏముంటుందండి తవ్వేదానికి? అక్కడ ఏం చెప్తారంటే పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీసు 80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు 2,48,670 కోట్లు, సివిల్ సప్లై శాఖలో 36,000 కోట్లు, విద్యుత్ రంగంలో 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్కు 1,13,244 కోట్లు, ఉద్యోగులకు 21,980 కోట్లు. అదేవిధంగా ఇవన్నీ కలుపుకుంటే 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇది అబద్ధమని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీళ్ళు తీస్తాం. ఇప్పుడు నిజం చెప్తాను, నేను ఇప్పుడు లెక్కలు చెప్తానండి. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలని దయచేసి మీరు పెద్దోళ్ళు చెప్పకూడదు. కాకపోతే మీరు ఎవరితో తీపిస్తారో ఎవరు తీసుకుంటారో సెల్ఫ్ గుంజీలు తీసుకుంటారో మీరే చూసుకోవాలా. ఇప్పుడు ఇది లెక్క. ఈ లెక్క నేను చెప్పే లెక్క ఏమి అంటే మీరేమన్నారు? 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయని అంటున్నారు. తవ్వుతే ఇంకెంత వస్తుందో అని అంటున్నారు. మీరే లెక్కలు సబ్మిట్ చేసినారు. కాగు లెక్కలు సబ్మిట్ చేసింది. అందులో మీరేమంటున్నారు? 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉందంటున్నారు. కార్పొరేషన్ అప్పులు 2,48,670 కోట్లు అంటున్నారు. సివిల్ సప్లై శాఖలో 36,000 కోట్లు అంటున్నారు. విద్యుత్ రంగంలో 34,267 కోట్లు అంటున్నారు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ కంటే సప్లయర్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ 1,13,244 కోట్లు అంటున్నారు. ఉద్యోగులకు 21,980 కోట్లు అంటున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమాత్రం ఇది తప్పంటే మాత్రం గుంజీలు తీస్తామంటున్నారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దయచేసి చెప్పే ముందర ఎవరు గుంజీలు తీస్తారో ఎవరు తీయిస్తారో ఎవరు తీసుకుంటారో మీరు చూసుకోవాలి. ఎందుకంటే నాకు అర్థమైనది ఒకటే, మీకు అనుభవం ఉంది, మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు. మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా, లేదా ఇన్ఫర్మేషన్ అన్నా మీరెందుకో స్పీడ్ మీదన ఇంకోటో దాన్ని చూసుకోకుండా ఉండిండల్లా, లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా 14 లక్షల కోట్లని మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే అవాస్తవాన్ని తిరిగి అన్నా చెప్తుండల్లా. ఇప్పుడు చూడండి ఎంత ఉందండి. మీరిచ్చిన లెక్కల ప్రకారము 6,46,531 కోట్లు రాష్ట్ర అప్పు. ఏమేమి దీంట్లో? 6,46,531 కోటి రాష్ట్ర అప్పు. ఏమేమి ఉన్నాయి దీంట్లో? పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ కలిపి 4,91,734 కోట్లు. ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము గ్యారెంటీలు ఇచ్చిందో అదొక 1,54,797 కోట్లు. 4,91,734 కోట్లు 1,54,797 కోట్లు కలిపి 6,46,531 కోట్లు. ఇది రాష్ట్ర అప్పు. ఇది కాక కొన్ని కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా అప్పులు చేసి ఉంటాయి. ఎట్లా? కరెంట్ కార్పొరేషన్ ఇట్లాంటివి. అంటే ఏదైతే ప్యూర్ వ్యాపార సంస్థలు ఉంటాయో ప్యూర్ వ్యాపార సంస్థలకు ఎక్కడైతే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఆదాయాలు వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళకు ఉంటాయో ప్రభుత్వ గ్యారెంటీ లేకున్నా కూడా బ్యాంకులు అందజేస్తాయి అన్నమాట అప్పులు. ప్లస్ అవి ముఖ్యంగా ఏవి? విద్యుత్ సరఫరా సంస్థలు. ఆ విద్యుత్ సరఫరా సంస్థలు వాళ్ళ అప్పులు వచ్చేసి 63,783 కోట్లు. విద్యుత్ సరఫరా సంస్థలు కట్టవలసిన బకాయిలు వచ్చేసి 11,603 కోట్లు. అంతా కలిపితే 7,21,918 కోట్లు అండి.
7,21,918 కోట్లు అన్నీ కలుపుతాయి. అంటే ప్రభుత్వ అప్పు, పబ్లిక్ అకౌంటు, అదేవిధంగా మన విద్యుత్ సరఫరాలకు సంబంధించిన అప్పు, నాన్ గ్యారెంటీ అప్పు అంత కలిపితే ఓన్లీ ప్రభుత్వ అప్పు అంటే ప్రభుత్వకు సంబంధం లేనిది 63,783 తీసేసి ప్రభుత్వానికి సంబంధం లేని 11,603 తీసేస్తే మీరు చూపించిన అకౌంట్స్ ప్రకారము 6,46,531. మేము ఎందుకు ఇవి కలుపుతున్నామంటే ఇంకా టోటల్ అప్పులు కలపాలని చెప్తున్నాం. వాస్తవానికి అయితే ప్రభుత్వానికి సంబంధించినది 6,46,531. ఎందుకు ఈ విధంగా ఉంది? ప్రభుత్వానికి సంబంధించినది ఆ మేరకు మాత్రమే కాబట్టే మీరు మీ బుక్కుల్లో ఆ మేరకు మాత్రమే రాస్తున్నారు. కార్పొరేషన్ను ఏదైతే గ్యారంటీ ఇవ్వకుండా ఇచ్చిన అప్పులు ఉన్నాయో బ్యాంకులు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టే మీరు దీంట్లో రాయడం లేదు. ఈరోజు 7,21,918 టోటల్ అప్పులు అంటే మీరేమంటారు? 9,74,556 అంటారు. ఎందుకు మీరు అంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంత అప్పు చేసిందండి. మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు ఉంది, అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 2019కి ఏదైతే 3,90,247 కోట్లు ఉన్నిందో అది కూడా మేమే చేస్తామే. మీరు 2014లో ఎక్కే నాటికి 1,40,717 కోట్లు ఉన్నింది రాష్ట్ర అప్పు. అదేమన్నా మీరు చేసినామని చెప్పి మేము అంటున్నామా? లేదు కదా. వాస్తవానికి నిజం చెప్పాలంటే రెండు పోల్చుకుంటే మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లు, మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు, మీరు ఎక్కేటప్పటికి 2014లో 1,40,717 కోట్లు. మూడింటిని పోల్చుకుంటే మీరు 2014 నుంచి 2019 1,40,717 కోట్ల నుంచి రాష్ట్ర అప్పును 3,90,247 కోట్లకు తీసుకుపోయినారు. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల, యావరేజ్ పెరుగుదల ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటారో అది చూస్తే సగటు వృద్ధి రేటు చూసుకుంటే సగటు వృద్ధి రేటు మీరు 22.63% పెంచినారు అప్పును. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.63% పెంచినారు. 3,90,247 కోట్ల నుంచి 7,21,918 కోట్లు మా పీరియడ్లో ఏదైతే పెరిగిందో సంవత్సరం మీద సంవత్సరం మేము పెంచినది 13.57% మాత్రమే. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరము 22.63% పెంచితే మేము సంవత్సరం మీద సంవత్సరము 13.57% మాత్రమే పెంచితే అంటే అర్థం ఏముందండి? ఇంచుమించు 10% మీరు దాదాపు పెంచి మాకంటే ఎక్కువ మీరు ఈరోజు రాష్ట్ర అప్పుల తిప్పుల అప్పులు ఏందేందో చెప్పింది